ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం. చాలామంది పూజ, ధ్యానం, జపం ఏదైనా చేయొచ్చు. ఏది చేసినప్పటికీ కూడా మనకి కలిగేటువంటి అనుభూతి ఏదైతే ఉందో, ఆ అనుభూతిని మనకి పట్టుకొని అంటే మనం చేసేటువంటి సాధనల్లో గుడికైనా వెళ్ళండి, లేకపోతే సాధనైనా చేయండి. అక్కడ శాంతమైనటువంటి అనుభూతి మీకు కలిగేటువంటి రకరకాలైనటువంటి ఆనంద అనుభూతులు కలగచ్చు. కానీ ఆ అనుభూతిని నిలిపి ఉంచటం అంటే ఆపి దాన్ని సస్టైన్ చేయటం ఎంతవరకు మీరు దాన్ని పొడిగించగలరు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆ స్థితి కనుక మీకు కలిగేటువంటి అనుభూతిని మీరు పొడిగించడం అనేది చేయగలిగితే దాన్ని ఎప్పటికీ కూడా నిలిపి ఉంచి ఏ టైంలో అయినా ఏ స్థితిలో అయినా కానీ మళ్ళీ ఆ అనుభూతిని ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం పూజ చేసినా ఏది చేసినా కానీ సాధనల్లో అన్నింటిలో కూడా దైవానుభూతి అనేదే ముఖ్యమైనది. ఆ అనుభూతి కలిగినప్పుడు ఆ అనుభూతిని సాధ్యమైనంత వరకు నిలిపి ఉంచండి.